ప్రతిఫలం ఉంటాయి. కానీ ఈ బుక్ చదివి నాకు 15 days తర్వాత అందులో ఏముందో చెప్పు. ఇది భాగవతం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి విషయాలు. నీకు కొంచెం ఈజీ అర్థం కావాలంటే బెటర్ టు నేను మళ్ళీ సైన్ చేస్తాను, డేట్ వేస్తాను. అపరిచితుడు చూసావు కదా, అదన్నమాట. అపరిచితుడిలో ముఖ్యమైనవి 4 చూపిస్తాడు అతను, 4. కానీ ఇందులో భాగవతంలో చెప్పిన 28 దేనికి చాలా వివరం ఉంటుంది. అయినా సో కలియుగంలో ఇప్పుడు చాలా అవసరం శరీరానికి శక్తి, హృదయానికి ముక్తి, అదే ముఖ్యం. అలాగే ఏకాదశి పేపర్ అందరూ మీ పేరు సార్? కృష్ణ గారు. పిల్లలు దా తల్లి ఏం పేరు? నిక్కి. నువ్వు చాలా లెక్కి, వెళ్ళాలి ఇక్కడ నెక్కి, ఎవరైనా గొల్లు వస్తే తొక్కి. ఓకేనా? हिंदी चलेगा पढ़ो क्या ఒకవేళ హిందీ రాదనుకో कुछ है तुम्हें तुमसे नाम क्या? तुमसे नाम చంబాజీ నగర్ కాకముందు దాని పేరు బీడుగా, దాని పేరేంటి ఏదో పేరు ఉండేది, ఔరంగాబాద్ ఉండేది. అక్కడ బీడు ఉంది, मालूम బీడు. वहाँ एक जेल को मैं गया. जेल को क्यों जाता है? कोई मर्डर करने के बाद में गलती करो नहीं, क्यों? लेक्चर, हाँ लेक्चर देने को भी जा सकता है ना. అక్కడ ఒక లెక్చర్ తెలుగు చదివాను, అక్కడ నేను లెక్చర్ ఇచ్చాను ఇంగ్లీష్లో చెప్పాను. 22 years ఇంగ్లీష్ చెప్తే వాళ్ళు మరాఠీలో ట్రాన్స్లేట్ చేశారు. అయిపోయింది. మోర్ దెన్ 600 prisoners. వాళ్ళు అన్నారు, स्वामीजी हमको अच्छा नहीं लगता है, आप सीधा हिंदी में बात करो, ऐसा हमको अच्छा नहीं. నేను అన్నాను, भैया मेरा हिंदी अच्छा नहीं, मेरा हिंदी कच्चा है, मैं हिंदी में बच्चा है అన్నాకే వాళ్ళకి లెక్చరు ఇచ్చి ఏదో ప్రసాదం ఇచ్చి కృష్ణుడి యొక్క ఇలాగే పిక్చర్ చూపించి భగవాన్ కైసా హై అని ప్రశ్న వేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, భగవాన్ కైసా హై? है ना? एक आंसर दे दिया, एक सुंदर बोला, एक खूबसूरत बोला, एक अच्छा बोला. एक ऐसा हमारा डॉक्टर जैसा बहुत सुंदर बोला. मैंने वापस बोला, हाँ भगवान बहुत सुंदर है, सबके अंदर है, तू नहीं बोले तो हम सब बंदर है ना. इतना सुंदर भगवान के लिए पढ़ो. ये एकादश पेपर सबको दे दो, है ना. अंदर मंत्र చెప్పండి, हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम రామ 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 హరే హరే హరే. అందరికి ఇవ్వండి. ఓ చూసాం, నీ ఊరి పేరు చెప్తే నాకు నీ బుక్ ఇచ్చానా? రైట్. ఇంకా దాని తల్లి నీ పేరు గాయత్రి తల్లి. అన్నిటికంటే గొప్ప విద్య ఏంటి? ఆ విద్య రాజ విద్య. కృష్ణుడే చెప్తాడు. అందరూ ఒకసారి చెప్పండి, రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధైర్యం శుశుకం కర్తుం అవ్యయం. అర్థం కూడా చెప్పాలి కదా. భగవద్గీతని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇది చాలా గొప్ప రహస్యాల్లోకెల్లా రహస్యమైనది, గొప్ప జ్ఞానాల్లోకెల్లా రాజవిద్య, కింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఇది పరమ గుహ్యమైనది, రహస్యమైనటువంటిది. కానీ ఈ విద్యను ఎవరైతే అభ్యసిస్తారో శుశుకం, శుశుకం అంటే దగ్గర సూపర్ జాయ్, వాళ్ళు అవ్యయం ఎటర్నల్లీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అన్నారు. కాబట్టి మనం అందరం ఎప్పుడు ఒక బుక్ చదువుతూ ఉంటాం. ఏం బుక్ అది? ఫేస్బుక్. మనకి దేవుడు ఫేస్ ఇచ్చినది ఫేస్బుక్ తప్ప ఏ బుక్ చదవం. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి బుక్కులు కూడా చదవాలి. అది చెప్పడానికి ఇది చెప్పారు. అలాగే అమ్మ మీకు చెప్పాం, ఇదే పుస్తకం అంటే అప్పుడు ఇంకొక కలర్లో ఉండేది. ఈ పుస్తకం చదివి నేను కూడా మీరే ఉండేవాడిని. జుట్టు, బైకు,
110 అలా తోలేవాడిని. ఇప్పుడు కూడా తోలుతా, బుల్లెట్ ఉన్నప్పుడు. కానీ సో ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ బుల్లెట్లు, కార్లు, బైకులు, అల్రే, సినిమాలు, చొక్కాలు ఇది కాదు లైఫ్. లైఫ్ అంటే లోకంలో తిరగడం కాదు, లోపలికి తిరగడం. అది నాకు అర్థమైంది. అద్భుతమైన పుస్తకం చదవాలి. ఒకసారి మా డాక్టర్ గారి తోపు అది నేను మీరు ఎవరికి దుమ్ము లేదు. నాన్న ఎవరు మిస్ అయిపోయినా నాన్న తీసుకోండి బుక్, వేయండి ఒక లుక్కు, చదివితే మీకు కొంత కిక్కు. కృష్ణ మనకి దిక్కు, ఆయనకి నువ్వు అని అనుకుంటుంది. ఇదో ఇంగ్లీషు తెలుగు మీ ఇష్టం, ఇదో ఏదో ఒకటి తీసుకోండి. ఎప్పుడైనా అటు వెళ్ళొద్దో అని అడుగుతారు కదా ఇంట్లో. అదే బైబిల్ పేరుగా నేను ఎప్పుడు నా పిల్లలతో ఎప్పుడైనా స్టేజ్ దగ్గర వాళ్ళతో అలర్ట్ చేస్తూ, ఎప్పుడైనా మీ ఇంటికి దొంగడు వచ్చాడనుకో, వాడు తుపాకీ తెచ్చాడనుకో, ఆ తుపాకీ తెచ్చి ఇలా అంటారు పిల్లలు. నువ్వు కూడా అనుకున్నావు ఇప్పుడు పిల్లలు చిన్నపిల్ల కదా, ఏం ఫీల్ అవ్వకు. సో అలాగా మన అందరం సహజంగా మన లోపల భయం ఉంటుంది. ఆ భయం ఎందుకు ఉంటుందంటే కాకిని చూసారా, అది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, సుతనే ఉంటుంది.